రైట్. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందుకు కావాల్సిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇక చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీని ఆయన సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వర్సిటీ ప్రాంగణంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణతో పాటుగా పునరుద్ధరణకు నిధులు సమకూరుస్తామన్నారు. ఇక తరగతి గదులు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉండటానికి వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలనా విభాగం భవన నిర్మాణాలకు పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన నమూనాలను ఆయన తిలకించారు. ఇటీవలే పునరుద్ధరించిన దర్బారు మాల్ను కూడా పరిశీలించారు భట్టి విక్రమార్క. వర్సిటీలో కొత్తగా నిర్మించే భవనాలు భవిష్యత్తు తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో నిలిచిపోవాలని కూడా అధికారులకు సూచించారు. రైట్. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అందుకు కావాల్సిన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీని ఆయన సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వర్సిటీ ప్రాంగణంలో వారసత్వ కట్టడాల పరిరక్షణతో పాటుగా పునరుద్ధరణకు నిధులు సమకూరుస్తామన్నారు. తరగతి గదులు, ల్యాబ్లు, గ్రంథాలయాలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉండటానికి వసతి గృహాలు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలనా విభాగం భవన నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు రూపొందించిన నమూనాలను ఆయన తిలకించారు. ఇటీవలే పునరుద్ధరించిన దర్బారు మాల్ను కూడా పరిశీలించారు. వర్సిటీలో కొత్తగా నిర్మించే భవనాల భవిష్యత్తు తరాలకు ఒక వారసత్వ కట్టడాలుగా చరిత్రలో నిలిచిపోవాలని అధికారులకు సూచించారు భట్టి.